ఏప్రిల్ మే నెల అంటే ఎండాకాలం సెలవులు కాబట్టి పోరలు మస్తు కాయిచేస్తారు ఈ 2 నెలలను. అదే మార్చి పేరు చెప్పుర్రి గజ్జున వణుకుతారు. ఎందుకంటే పరీక్షలు ఉండేది ఆ నెలలనే కాబట్టి. అయితే ఏడాదంతా ఎట్లనో గట్ల ఇంటిని నెట్టుకొచ్చిన తల్లిదండ్రులు మాత్రం ఓ నెల పేరు చెప్తే వామ్మో అంటుర్రు. చూస్తుండగానే రానే వచ్చింది ఆ నెల. హౌ జూన్ నెలే. గంతగనం ఎందుకు బుగులు పడుతుర్రో తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. ఇంకో 4 రోజులకు బడి చాలైతుందంటే పోరలే కాదు అమ్మ నాయనలు చూత అదురుకుంటూరు. ఎవలతాన చేయి చాపాలి, ఏడప్పు తెచ్చుకోవాలి, ఫీజులు ఎట్లా కట్టాలి అనే రంది పట్టుకుంది. అంతొక్క పారే కడతామంటే ఆగరాయే, మొదలు ఎంతో కొంత కట్టంది ఊకోరాయే. మళ్ళా ఫీజులు ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ దాదాపు 40,000 కంటే పైన ఫీజులు ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. వీటి కోసం అప్పులు చేయాలన్నా తల్లిదండ్రులు. ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత తోపుబడి అన్నట్టుంది జమానా. ఇక కొత్త వైలు కొనాలి, డ్రెస్సులు లేవని ఏడుస్తుంటారు, టైలు కావాలంటారు, బూట్లు కొనాలంటారు. చిన్న లొల్లి ఉండదు పోరలతోని. అటెనక కొందామంటే దోస్తుల ముంగట నాదానైతుందని అలుగుతారాయే. అట్లని ఇవన్నీ బయట కొంటామంటే కుదరదుల్లో. యూనిఫామ్స్, ఈ బెల్ట్, ఈ బుక్స్ అవన్నీ సంబంధించింది కూడా స్కూల్లోనే అమ్మి మా దగ్గరనే కొనుక్కోవాలని చెప్పేసి ఈ యజమానులన్నీ కూడా చెప్తా ఉన్నాయి. వేల నుంచి లక్షలు వసూలు చేసే ఈ స్కూళ్లు సుతున్నాయి. 10 ఏడు ఫీజులు తగ్గియాలని స్టూడెంట్ సంఘాలు, మేధావులు సర్కారును గోరుడే అవుతుంది గాని వాళ్ళు తగ్గించులేదు, ఇల్లు తగ్గులేదు. ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ఒక తల్లిదండ్రుల యొక్క ఆవేదన అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇంత కట్టినా ఈ స్కూళ్ళలో సవలతులు ఏమన్నా ఉంటాయా అంటే ఏముండయి. మళ్ళా మా పిల్లలకైతే మేము కాలేజీలో 40,000 ఫీజు కట్టాము 2 years. అటువంటిది ఇప్పుడు నర్సరీ పిల్లలకు ఉందండి. ఏం చేస్తున్నారు, ఏం చదివిస్తున్నారు? ఒక గేమ్స్ లేవు, ఒక గ్రౌండ్ లేదు. ఇక రైతులదైతే చిన్న గోస కాదు పో. ఓ దిక్కు బడి చాలైతది, ఇటు ఆనకాలం పంట సీజన్ చాలైతది. ఒక్కపారే 2 తీర్ల ఖర్చులు వచ్చి మీద పడే వరకు అప్పులు చేయక తప్పుతలేదు. మిత్తెక్కువ ఇస్తామన్నా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఇంకా కొందరేమో పోరల చదువుకుంటే వ్యవసాయకుంటే, వ్యవసాయకుంటే చదువుకుండే. రెండిట్లు ఏది ఆగేది కాదాయే. కాబట్టి ప్రైవేటు బడుల ఫీజుల మీద సర్కారోళ్ళు నజరేస్తే కొంతన ఫాయిదా అవుతుండొచ్చు. జర చూడు రిసార్లు.